ఏంటి ఈ ఏఐ టూల్స్ గోల బాబోయ్, నేనే భరించలేకపోతున్నా. ఎందుకంటే రోజుకు ఒక కొత్త ఏఐ టూల్ వినాల్సి వస్తుంది. చాట్ జీపీటీ అన్నారు, డీప్ సీక్ అన్నారు, కెవెన్ అన్నారు, జెమినీ అన్నారు, మైక్రోసాఫ్ట్ కోపైలట్ అన్నారు. మరి వీటిల్లో ఏ ఏఐ టూల్ నేర్చుకుంటే నేను సక్సెస్ఫుల్ గా టాప్ ఎంఎన్సీలో ఈజీగా జాబ్ కొట్టగలను? ఆ సందేహం మీకు కూడా ఉందా? ఎస్, ఈ వీడియో అయితే మీకోసం. చూడండి, ఇక్కడ ఏఐ టూల్ అండ్ ఏఐ టూల్ ఇన్వోక్ చేసి అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, కోడింగ్ కానీ, ఏ అదర్ కేటగిరీ అయినా కానీ ఈ ఏఐ టూల్ అప్లై చేయటం అంటే సింపుల్ లాజిక్ ఇక్కడ. సో ఏఐ టూల్ యూజ్ చేయటం, లైక్ ప్రాంప్టింగ్ ఇవ్వటం, ఆన్సర్ తెచ్చుకోవటం ఒక పాయింట్. ఏమండి, ఏ ఏఐ టూల్ అన్నా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏఐ టూల్ నేర్చుకుని మీ యొక్క ప్రొడక్టివిటీని ఏ విధంగా పెంచుకుంటున్నారు, అండ్ మీ యొక్క క్వాలిటీ ఆఫ్ కోడింగ్ అయితే కోడింగ్, డాక్యుమెంటేషన్ అయితే డాక్యుమెంటేషన్, టీచర్స్ ప్రొఫెషన్ అయితే టీచర్స్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా తెచ్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఏఐ టూల్ నేర్చేసుకుంటున్నాను నేను, లేదా ఏఐ టూల్ నేర్చేసుకున్నాను వచ్చేసింది అప్లై చేసేస్తానంటే ఇట్స్ అ జీరో ఆఫ్ ప్రొడక్టివిటీ. స్ట్రాంగ్ గా గుర్తుంచుకోండి, మీ యొక్క తెలివితేటల్ని, ఐడియాలజీని, ఏం కావాలి మీకు ప్రొఫెషన్ లో, మీ యొక్క బిజినెస్ లాజిక్ గానీ, మీ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏఐ టూల్ ని మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సాఫ్ట్వేర్ కోడర్స్ అయితే వాళ్ళకి కావాల్సిన యాక్యురేట్ గా కావాల్సిన కోడ్ ని ఏఐ టూల్ యూజ్ చేసి జనరేట్ చేయగలుగుతున్నారా, ఆ పర్టికులర్ లాజికల్ వేని అప్లై చేయగలుగుతున్నారా, ఆ ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీని అండర్స్టాండ్ అయ్యి ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఏఐ టూల్ ని అడిగి సొల్యూషన్ తెచ్చుకోగలుగుతున్నారా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఏ ఏఐ టూల్ అయినా సరే యూజ్ చేయొచ్చు, ఈ రోజే ప్రయత్నించండి. అండ్ అదే విధంగా మిక్స్ ఆఫ్ ఏఐ టూల్స్ కూడా అంత అవసరం లేదు. సో లెర్న్ ఇట్ వన్ స్ట్రాంగ్లీ, పర్ఫెక్ట్లీ. థ్యాంక్ యూ.